అక్షయ్‌ది మీ జాతకం. అయినా ముహూర్తాన్ని ఇంకా దాటించొద్దమ్మా, మంచి ముహూర్తం ఉంది. మొక్కుబడికి ఇవ్వండి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. కానీ వేద మాత్రం మాట్లాడలేక ఇబ్బంది పడుతుంది. దయచేసి నానమ్మని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని అక్షయ్ అంటూ ఆపుతూ ఉంటుంది. లోకానికి అమ్మవారు ఎలాంటి వాళ్ళో నానమ్మ కూడా అలాంటిదే కదా. నానమ్మ ఏదో ఆలోచించే ఆపి ఉంటుందిలే, అసలు ఏమి అడ్డుపడద్దు అని అక్షయ్ అనగానే, ఇదిగో వాదనలు వద్దు, అందరూ బయలుదేరుదామని వేదంగానే, అది కాదమ్మా అని చెప్పి శ్రీకర్ అనిపోతూ ఉంటాడు. బావా వద్దు, ఇదిగో అత్తయ్య ఇంత బాగా నిర్ణయం తీసుకున్నాక తన మనసు మనం మార్చలేము అని అవని నిర్ణయం చెప్తూ, మన బిడ్డకు గౌరవం దక్కాలనుకున్నాము, ఆ గౌరవం వచ్చింది, ఆయన జనం దక్కింది కదా, అంతతో సరిపెట్టుకుందాంలే అని, మనకి అసలు మన కూతురు మనతో పాటు ఉంటే చాలు, మనకి ఏ ఆడంబరాలు అవసరం లేదు, ముక్కుడికి అక్కర్లేదు, పదండి వెళ్దాం అని చెప్పి అవని అంటూ, ఇంకా అవని అనగానే గొప్ప సత్కారం చేసాం అని చెప్పి వేదాన్ని చూసి శ్రీకర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ అప్పుడు కూడా వేద ఏం మాట్లాడదు. అవని, శ్రీకర్, అక్షయ్ ఇంకా కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు. వేద మాత్రం చాలా బాధపడుతుంది, తన మనసులో మాట చెప్పలేకపోతుంది. ప్రార్థన కూడా ఏం అడగలేకపోతూ ఉంటాడు. అంత మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన కూడా బాగా వెళ్ళిపోతూ ఉంటాడు. నియార్క, కృష్ణ, శౌర్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. మళ్ళీ సందర్భంలో కలుద్దాము, మీరు బయలుదేరండి అని చెప్పి వేద ఊర్లో జనం అందరూ చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా మౌనం వెళ్ళిపోతూ ఉంటారు. వేద మాత్రం బాగా తట్టుకోలేకపోతుంది. అబ్బా, మనం సెలబ్రేషన్ చేస్తున్నాం పద, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కృష్ణ అనుకుంటూ ఉంటాడు. ఇంకా పెద్దలను చూసి నవ్వుకుంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటారు. అక్షయ్ కథలో ఈ మొలిపేట నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని పెద్దరాజు కూడా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వేద మాత్రం కుమిలిపోతూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయాక ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దేవుడు భారం వేస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఎలా చెప్పాలో అర్థం కాక కుమిలిపోతూ ఏడుస్తుంది. అయినా శ్రీకర్ వల్ల అవనికి గర్భం దాల్చే అవకాశం లేదని చెప్పి తెలుసు కదా, మరి అవనికి బిడ్డ పుట్టిందని చెప్పి, అలాగే పిల్లలు పుట్టే అదృష్టం శ్రీకర్ లేదని చెప్పేసి ఆ రోజు గాయమైనప్పుడు మేము అనుకోవడం తప్పని పరిస్థితిలో అన్నీ చెక్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ట్రీట్మెంట్లో మాకు భాగంగా అన్నీ తెలిసినాయి అని చెప్పి దిలీప్ అన్నమాట గుర్తెచ్చుకొని వేద తల బాదుకుంటూ ఉంటుంది. ఇంకా పదే పదే కుమిలిపోతే ఏడుస్తుంటుంది. అంటే అక్షయ్ కేవలం అవనికి మాత్రమే పుట్టింది, అంటే నా బిడ్డ కాదా అని చెప్పేసి వేద కుమిలిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కాదు, కుమిలిపోతే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అమ్మవారి మీద భారం వేస్తూ ఉంటుంది. అదే పని తల బాదుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడే మౌనంగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సత్య పదే పదే అవనికి ప్రమాదం కలిగించడానికి చూసింది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు తుట్లో ప్రమాదం తప్పింది, లేకపోతే ఏమైంది అని చెప్పి టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే పోలీసు వచ్చి సార్ అని చెప్పి సత్యాన్ని పిలుస్తుంటారు. రెండు లోపలికి అని చెప్పి అనగానే, ఏంటి అని సత్య అనగానే, ఆ రోజు ఫంక్షన్లో అవని మీద అటాక్ చేశారు కదా, ఆ కిల్లర్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నాం అని చెప్పి పోలీసు అనగానే, అసలు అవని ఎందుకు టార్గెట్ చేశాడు, ఎందుకు చంపాలని తెలుసా అని చెప్పి సత్య అడగగానే, అప్పుడు ప్రభావతి వచ్చి విని ఇంకా షాక్ అవుతుంటుంది. అంటే సార్, అంటే సీసీ ఫుటేజ్ ద్వారా మేము అన్నీ పట్టుకుంటున్నాము, ముందు ఎంతైనా సరే చెప్పలేదు, మా స్టైల్ అడిగాము, అంటే విక్కీ అంటే ఎవరో మర్డర్ కాంటాక్ట్ ఇచ్చారంట అని ఎస్ఐ మొత్తం చెప్తూ ఉంటాడు. విక్కీ ఎవరు అని చెప్పి సత్యం అనగానే, అతను కూడా ఎంక్వైరీ చేశామండి అని, కాకపోతే అతని మినిస్టర్ కొడుకు, గతంలో రేప్ కేసులో మీ వాళ్ళ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడిన అబ్బాయి అని చెప్పి తెలిసింది. ఆ విక్కీ అసలు అవని ఫస్ట్ టార్గెట్, మీరు సెకండ్ టార్గెట్ అని చెప్పేసి ఎస్ఐ మాటలకి ప్రభావతి షాక్ అవుతుంది. ఇంకొకసారి చాలా భయపడిపోతుంది. తన చేతిలో ఉన్న గడ్డ వస్తే కింద పడేస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి సత్యం అలాగే ఎస్ఐ చూస్తూ ఉంటారు. సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. సరే సార్, స్టేషన్కి వచ్చాక మాట్లాడతానులేండి అని చెప్పేసి ఎస్ఐ అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సత్యం ఇంకా వాళ్ళ అమ్మని చూస్తుంటారు. ప్రభావతి భయపడుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు, నాకు భయంగా ఉంది సత్య అని ప్రభావతి అనగానే, అయినా సత్యాన్ని గెలిపించడానికి ఈ సత్యం పోరాడుతున్నాడు. ఆ రోజు నేను గెలవడం కోసం అవని ఆధారాలు తీసుకొచ్చింది కదా, నన్ను గెలిపించింది, శిక్ష అనిపించిన వాడు అవని మీద పగ పెంచుకుంటున్నాడు అని చెప్పి సచిన్ జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రభావతి భయపడుతూ ఉంటుంది. ఇదిగో నేను లాయర్నే కాదు, మామూలు మనిషిగా ఉన్నా సరే నా ఎదురుగా అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను కదా, నీకు బాగా తెలుసు కదా అని చెప్పి సత్యం అనగానే, ఏం మాటలు అర్థం కానీ అయోమయం పరిస్థితిలో ఉన్నానరా అని ప్రభావతి బాధపడుతూ, అలాగే చూడు, నా గురించి నువ్వు ఎంతగా ఆలోచించే బాధ్యత ఉందో అలాగే నేను కూడా అవని గురించి ఆలోచించే అంత బాధ్యత నాకు ఉంది అని సచిన్ నాకు చెప్తూ, అవనికి ఈ విషయం చెప్పాను అనుకో చాలా కంగారు పడుతుంది కదా, కాబట్టి నేను అవనికి నీళ్ళ ఉండి రక్షణ కవచంలో ఉండాలి అని, అవని ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తుందా తన ప్రతి మూమెంట్ తెలుసుకోవాలి, అలా ప్రశ్న కాపాడుతూ, ఒక లెక్కలో చెప్పాలంటే అవనికి బాడీ గార్డ్ లాగా ఉండాల్సిందే అని చెప్పి సత్యం నిన్నే చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ప్రభావతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, భయంతో అలా చూస్తుంది. వీడు ప్రతి నిమిషం అవని ధ్యాసతో గడుపుతున్నాడు, ముందు ముందు వీళ్ళ కథ ఎలా మలుపు తిరుగుతుందో ఏంటో అని చెప్పి ప్రభావతి భయపడుతూ ఉంటుంది. అక్షయ్కి అత్తయ్య ముక్కుపుడికి ఇస్తా అని చెప్పి ఖాయమని చెప్పేసి రాజమూతలాగా చాలా గట్టిగా చెప్పింది కదా, అందుకే నేను మా ఆయన ఉండిపోయాం కదా, మొత్తానికి ముక్కుపొడి కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయిందన్నమాట అని చెప్పి లావణ్య నవ్వుతూ ఉంటుంది. నిహార్, కృష్ణ, వసంత అలాగే సౌరి నవ్వుకుంటూ ఉంటారు. అయినా జాతకం కలగని ముగ్గురు కోడలకి ముక్కుపొడి దక్కలేదంటే అర్థం ఉంది. కానీ అత్తలాంటి జాతకంతో అమ్మవారి అంశతో కారణం జన్మలో పుట్టిన అక్షయ్కి ముక్కుపొడి దక్కలేదంటే వింతలా ఉంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది.
కానీ శ్వేత చాలా ఆవేశంగా వేద ఇంటికి వస్తూ ఉంటుంది. వేదవతి వేదవతి అని చెప్పి శ్వేత పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా హాల్లో ఉన్న నిహారిక, కృష్ణ, లావణ్య, వసంత అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. శ్వేత చూసి ఏంటి అని కృష్ణ అనగానే ఎలా పిలుస్తున్నామని అడుగుతూ ఉంటాడు. ఆయన పెద్దరికం నిలబెట్టుకుంటే పేరుకి కూడా గౌరవం ఉంటుంది అని శ్వేత ఆవేశంగా మాట్లాడుతుంది. అప్పుడే వేద ప్రాత వస్తూ ఉంటారు. ఆయన అవనికి జరిగిన దారుణమైన అవమానం గురించి తెలిసి ఉంటుంది అని పెద్దరాజు వింటూ శ్వేత మాట్లాడుతుంటాడు. కృష్ణ కోపం వస్తూ ఉంటుంది. అందుకే దుమ్ము దులపడానికి వచ్చినట్టు ఉంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు. శ్వేత చాలా ఆశపడుతుంది. శ్వేత అంటే లేడీ లెవెల్స్ అని చెప్పి మీ గురించి వినడమే తప్ప నేను లైవ్గా ఎప్పుడు మీ గురించి చూసింది లేదు. ఇప్పుడు నా ఛాన్స్ దొరికినట్టు ఉంది అని చింటూ అంటూ ఉంటాడు. ఇంకా శ్వేత ఏం మాట మౌనంగా అన్నీ వింటుంది. ఏంటమ్మా అని ప్రాధ అడుగుతూ ఉంటారు. అదేంటి అక్షయ్కి ముక్కుడికి ఇస్తామని చెప్పేసి ఓ గొప్పగా మాట్లాడు కదా, మరి ఇప్పుడు ఏమైంది వేదవతి అని శ్వేత చాలా కోపం పెరిగి పిలుస్తుంది. అవును శ్రీకలు అప్పుడే వచ్చి వింటూ ఉంటారు. నా ఇంట్లో అడుగు పెట్టే బంధుత్వం నీకుందేమో కానీ నన్ను అడిగే హక్కు నీకు లేదు అని వేద అరుస్తూ ఉంటుంది. ఇంకా శ్వేత చాలా కోపం చూస్తూ ఉంటుంది. అత్త అని పిలిచే చనువు నీకు ఉందేమో, వేద పిలిచే అర్హత నీకు లేదు అని వేద గట్టిగా అరుస్తూ ఉంటుంది. అన్నిటి మించి నీపై సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వేదంగానే ఆయన అక్షయ కారణం జరగమని చెప్పి అందరం పొగిడారు కదా, అసలు ఆ కారణం చెప్పండి అత్తయ్య అని చెప్పి ఆవిడ నిలదీస్తూ ఉంటుంది. కొత్తగా సిరొస్తే అర్ధరాత్రి కొడుకు పుట్టమన్నాడంట నీలాంటి వాడు అని చెప్పి ఆవిడని చూస్తూ వసంత కోపం మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు అమ్మని ప్రశ్నించే తీరు అలాగ ఉంది అని వసంతగానే భలే అడిగావు కదా అక్క అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. నార్మల్ సిరి వచ్చిందని చెప్పి ఓ విరగబడిపోతే నడు విరుగుద్ది కదా, అంతే ఇవాళ బాగా జరిగిందని కృష్ణ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అవును శ్రీకలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆయన స్వార్థ బుద్ధి అయినా అందుకే అవని వాళ్ళు అదోగతి పాలయ్యారుగా అని చెప్పి నేరగా నవ్వుతూ ఉంటుంది. అమ్మ నాన్న స్వార్థమైన మాటలు చాలా దూరంగా ఉంటారు అని అసలు బుద్ధి దగ్గర కూడా రానివారుగా, అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడకండి అని అక్షయంగానే పంతులో పడచం చెప్తుంది. ఇదిగో మీ మనసులో ఉండేది వేరు, మీరు బయటికి మాట్లాడేది వేరు అని శౌర్య అంటుంది. శౌర్య నువ్వే మాట్లాడుకో, అసలే వాళ్ళకి మన మీద పీకలదా కోపం ఉంది, నోటీస్ పడిపోతూ ఉంటారులే అని నీయాక కోపం మాట్లాడుతూ ఉంటుంది. మన దాంట్లో కానీ శౌర్యం దాంట్లో కానీ తప్పే ఉందంట అని లావణ్య నిలదీస్తూ ఆవుని ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నుండి ముక్కు పొడక ఎప్పుడప్పుడు దక్కించుకుందాం అని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉంది కదా అని లావణ్య అంటూ ఉంటుంది. మామయ్య గారు ఇదిగోండి ఈ శ్వేత మేనకోళ్ళను ఒకే ఒక కారణంతో ఇన్ని సంవత్సరాలు భరించుకుంటూ వచ్చినాం, లేదనుకో గేట్ అవతలు ఉండేది అని ఇంతకాలం నెత్తిని కూర్చోబెట్టిన చాలు, ఇకనైనా రాకుండా చూసుకోండి అని లావణ్య కోపం మాట్లాడుతుంది. ఆయన ఇంట్లో చెల్లి ఉంది, చెల్లి కూతురు భర్త ఉన్నారు, నేను వస్తాను నన్ను ఎవరు ఆపుతారు అని చెప్పి శ్వేత కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇంకా వేద కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. స్వార్థం గురించి అసలు గురించి దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టు నువ్వు నీ కూతురు మాట్లాడుతున్నారా అని నేహాకని చూస్తూ ఇంకా స్వార్థం పుడు పోసుకుంది ఎవరిలో తెలుసా, ఈ వేదవతి దాంట్లో అని చెప్పి శ్వేత కోపంగా వేదాన్ని ఏళ్ళు చూపిస్తూ ఉంటుంది. నా భార్యతో మాట్లాడబాకు అని రాదు మాటలకి ఇదిగో ఆయన తప్పు అంతా చేసింది తినే కదా, ఆయన మీకంటే మీ మనలు అక్షయ్కి ఎక్కువ పేరు వస్తుందని చెప్పేసి ఎక్కువ గౌరవం వస్తుందని చెప్పేసి నీ మనసులో ఆందోళన చెందుతున్నా వేదవతి గారు, అందుకే ఆయన దిగజారి ఆలోచిస్తున్నాం అని చెప్పి శ్వేత చాలా కోపం మాట్లాడుతుంది. ఇంకా వేదకి ఇంకా కోపం వస్తుంది. పదే పదే ఇంకా రేఖ దిలీప్ అన్న మాటలు గుర్తించుకొని ఇంకా బాధపడుతుంది. అయినా శ్రీకర్ పిల్ల పుట్టే అదృష్టం నేను చెప్పి రిపోర్ట్ చెప్పాయి అని వేద పదే గుర్తు తెచ్చుకుంటుంది. అయినా చూసారా మాయ గారు అత్తయ్య మీద నింద వేస్తున్నాను లావణ్యంగానే, అదే నింద కాదే నిజం కదా అని అవని అంటూ అనగానే అబ్బో అక్కకి అవని కూడా వంతు పడుతుంది కదా, అయినా ఎప్పుడైనా నాకు కానీ లావణ్యకి కానీ ముక్కు పడక యోను అన్నప్పుడు మేము నలుగురు నిలబెట్టాము అత్తయ్య గారిని అని చెప్పి నీయాకి నిలదీస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అవును అత్తయ్య చేసిన మంచిది అనుకొని మేము అనుకుంటున్నాం లావణ్యంగానే, అమ్మ చేసిన పని వెనకాల ఏదో కాని ఉండి ఉంటుంది, అది కుటుంబం గురించి ఆలోచించే చేస్తుంది మేము అనుకుంటున్న వసంత సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నా భార్య ప్రశ్న చేస్తారం నీకు లేదు, నీ హద్దులు ఉంటే మంచిది అని చెప్పి ప్రాత వాణిగిస్తూ నీకు సంజాయిసి చెప్పాల్సిన అవసరం నా భార్యకి కూడా లేదు, ఈ విషయం గురించి వదిలేయండి అని ప్రాత అనగానే ఈరోజు మాకు సమాధానం చెప్పకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు అమ్మవారు చెప్పాల్సిన అవసరం వస్తుంది కదా, మనం తప్పించుకున్న ఆ కులదైవమైన అన్నపూర్ణ దేవుని తప్పించుకోలేరుగా అని చెప్పి శ్వేత వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. వేద అప్పుడు కూడా ఏం మాట్లాడదు బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. ముక్కుపొడికి ఎప్పటికైనా అమ్మవారి ఆశీర్వాదంతో అక్షయ్కే దక్కుతుంది అని శ్వేత నేను చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం వాయిదా పడింది అంతే అని కోపంగా చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది. మీరు ఇచ్చిన అలసు వల్లే శ్వేత ఎంత బలుపుగా మాట్లాడి చూసామని చెప్పి కృష్ణ అనగానే మక్క గురించి తప్పుగా మాట్లాడుకో బాగుంటుంది చెప్తున్నా అని చెప్పి ఆవుని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి కృష్ణ తప్పు ఏంటంట అని చెప్పి లావణ్య అడుగుతుంది. ఈ విషయంలో గొడవ పడద్దు అని చెప్తున్నాను కదా అని చెప్పి వేద కోపంగా అరుస్తూ ఉంటుంది. ఈ ఇంటి పెద్దగా నా ఊరు పెద్దగా ఎన్నో సందర్భాలు ఎన్నో నేను తీసుకున్నాను కదా, ఆయన నాకు తెలుసు మీరు చెప్పగల అప్పుడు మీరు ఎవరు ఎదురు తెప్పకుండా గౌరవించారు, ఇప్పుడు అక్షయ్ ముక్కుపుడికి ఇవ్వకపోతే
అది ఎందుకు ఇవ్వట్లేదంటే అది నా వ్యక్తిగత విషయం. దీన్ని కూడా అందరూ గౌరవించండి అని వేద చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ సైలెంట్గా ఉంటారు. ఇంకా వేద మాత్రం ఇంకా రూమ్లోకి వెళ్ళి పదే పదే కుమిలిపోయి బాధపడుతూ ఉంటుంది. కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు. పదే పదే దిలీప్ రేఖల మాటలే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు. ఏం చేయాలో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వేద ఇంకా దిగులు పడుతూ ఉంటుంది. ఇంకా అమ్మవారు భారం వేస్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి అసలు కోడల మధ్య కొడుకుల మధ్య మనస్పర్ధ గొడవ స్టార్ట్ అయినప్పుడు నుండి కుటుంబం కుదిపినట్టు మనశ్శాంతి కరువైన మాట నిజమే. ఏనాడు భయపడిపోలేదు కదా, పిల్లల్ని విడతీయలేదు, ఆశలు మొక్కలు చేయలేదు కదా, ఉమ్మడి కుటుంబం ఉంచుకున్నాను, కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన నిజం నన్ను చాలా బాధపడుతుంది, మనోవేదనతో ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా అని చెప్పి ఇంకా వేద అనుకుంటూ బాధపడుతుంది. అప్పుడే తన అంతరాత్మ కనపడుతూ ఉంటుంది. ఏంటి అని చెప్పి నువ్వు ఆలోచించే పద్ధతిగా ఉందా లేదా అని చెప్పేసి వేదాన్ని అదే పనిగా అంతరాత్మ నిలదీసినట్టు అనిపిస్తుంటుంది. నేను విన్నది నిజమే కదా, నా నిర్ణయం తప్పేంటంట అని చెప్పి వేద ఇంకా తనకు తను చెప్పుకుంటూ ఉంటుంది. ఇదిగో మనసు ఎటు ఉంటే అటు తిరుగుతుంది కదా, నువ్వు అర్థం చేసుకో, మనిషిని అదుపులో పెట్టుకో, ఆలోచనలు చాలా దూరం పరిగెడుతున్నాయి, అది కంట్రోల్ చేసుకొని వేద అంతా చెప్పడం అనిపిస్తూ ఉంటుంది. నా బిడ్డకి తండ్రి అయ్యే అవకాశం లేదని చెప్పేసి డాక్టర్లు ఆధారం చూపిస్తా అన్నారు కదా, మరి ఏం చేయాలి, వాళ్ళు నిజాన్ని దాచిపెట్టని చెప్పి ప్రయత్నించారు. కానీ అమ్మవారు బయట పెట్టింది కదా, నా మనని చెప్పి ఓ తెగ మురిసిపోయాను. అక్షయ్ ఎవరి కూతురు నాకు ఎలా తెలుస్తుంది, రకరకాల అనుమానాలను వేధిస్తున్నాయి అని చెప్పి ఇంకా వేద ఏడుస్తుంది. ఇప్పుడు చేత కూడా వచ్చి అసలు అవనేపు నుంచొని నన్ను ఎలా నిలదీసిందో చూసావు కదా అని అవని గురించి బాధపడుతూ ఇంక వేద తన అంతరాత్మ సరి చెప్పుకుంటుంది. చూడు, అనుమానం పెనభూతం లాంటిది కదా, నువ్వు కొంచెం కానీ స్థలం ఇచ్చావనుకో ఇంటిని మొత్తం కబలిచ్చేస్తుంది కదా అని అదే పనిగా ఇంక వేద అంతరాత్మ చెప్తూ ఉంటుంది. అయినా ఆవిడ 10 సత్యం గురించి మాట్లాడి ఓ సత్యం హర్షిదని చెప్పి ఓ తెగ గొప్ప చెప్తుంది కదా, అందులో ఎంత సత్యం ఉంది ఎవరు తెలుసు అని వేద అడుగుతూ ఉంటుంది. కంటి కనిపించే నిజం అనుకుంటున్నావా ఏంటి, ఇది ఒక్కొక్కసారి మన నీడ కూడా చీకట్లో మరోలా కనపడుతుంటుంది, ఆ విషయం నీకు తెలీదా అని అదే పనిగా నిలదీసినట్టు అనిపిస్తుంటుంది. నా కళ్ళు నన్ను మోసం చేయవు కదా, ఇగో ఇక మీద చెయ్యవు కూడా అని వేద అదే పనిగా బాధపడుతుంటుంది. అది నీ భ్రమ, వాస్తవాన్ని చూపించే కళ్ళే అవస్థలు కూడా అలాగే చూపించే కూడా అవి కూడా మన కళ్ళే కదా, తెలుసుకో, అనుమానాలు విలువలన్నీ కోల్పోయేలా చేస్తాయి, అందుకే నిదానంగా ఆలోచించుకో అని చెప్పి తప్పు చేయని ఆడపిల్లకు నిదర్శనం అవనే కదా, తప్పని ఎత్తి చూపించే ధైర్యం కూడా అవనే కదా, కట్టుబడి ఉండేది కూడా అవనే కదా, ఆలస్యాలను ఆత్మగౌరవం భావించేది అవనే కదా, అలాంటి ఆమెని తప్పు చేసి నువ్వు అనుకుంటావు అని చెప్పి తన మనసు పదే పదే ఇంకా అడిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో అవమానించద్దు, ఇంకా అదే పని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన నిర్దాక్షంగా ఒక ఆడపిల్లని నిందించే దుర్మార్గం నేను కాదు కదా, అందులోనూ నా కోడల్ని నిప్పు లేనిది పొగరాదని చెప్పి ఎంత నిజమో జరుగుతుంది కూడా అంతే నిజం కదా, అన్నీ బయటపడతాయి. నీ సలహాలు నీ సూచనలు నాకు అవసరం లేదు, నా కళ్ళ ముందు కంప్లీట్ వెళ్ళిపో అని చెప్పి ఇంకా వేద పదే పదే తన మనసు అది చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా ఆశపడుతుంటుంది కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు, బాధపడుతూ ఉంటుంది, కుమిలిపోతూ ఉంటుంది, అడిగేదానికి ఎలా చెప్పాలో అర్థం కాదు. అప్పుడు ప్రాధ వస్తూ ఉంటాడు. ఇంకా వేద బాధను గమనిస్తూ ఉంటాడు. ఇంకా వేద కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అసలు వేద ఏమైంది అని అడుగుదాం అనుకుంటాడు కానీ వేద ఏడుస్తూ ఉంటుంది. అంతో పాటు అందరి ముందు నేను ప్రశ్నిస్తే బాగోని చెప్పి అడగలేకపోయాను, అక్షయ్కి ముక్కుబడికి ఎందుకు ఇవ్వలేదు, నాకైనా చెప్పు వేద, మన ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు అని చెప్పి ప్రార్థన మాటలకి అంత చెప్పండి మీకు చెప్తున్నాను కదా, అది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం చెప్పి వేదంగానే అది కాదు వేద అని చెప్పి ప్రార్థన ఆడకపోతూ ఉంటాడు. మనసు బాధ విసిగిచ్చద్దు, ఒంటరిగా వదిలేయండి అని చెప్పి ఇంకా వేద ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రార్థన ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా బాగా తన రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. వేద కూలిపోతూ ఉంటుంది, ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, టెన్షన్ పడిపోతూ ఉంటుంది.